ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల మెగా కల్చరల్ ఫెస్ట్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ పాల్గొనడంతో విద్యార్థుల్లో జోష్ రెట్టింపైంది. ఎప్పుడూ సమావేశాలు, సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలు, బహిరంగ సభలతో బిజీగా ఉండే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి సందడి చేశారు. సుమారు 45 నిమిషాల పాటు ప్రేక్షకుల్లో ఒకరిగా కూర్చొని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. సమాజాన్ని ముందుకు నడిపించేది అలాంటి మహానుభావులు, ఇలాంటి వ్యవస్థని మనం ప్రతిష్ఠిస్తే అలాంటి వ్యవస్థకి అతిథిగా రావాలంటే కూడా నాకు అర్హత ఉందా అనుకుంటా. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం యూనివర్సిటీ విద్యార్థులను ఆలోచింపజేయడమే కాకుండా స్ఫూర్తిగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కారణాన్ని విద్యార్థులకు తెలియజేశారు. దేశాన్ని మార్చే భావితరాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, చరిత్ర చదివినప్పుడు, భగత్ సింగ్ గురించి తెలుసుకున్నప్పుడు, దేశం కోసం ఎంతమంది చనిపోయారో తెలుసుకుంటే మనకు స్వార్థంగా ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్రం ఏమైపోతుందోనని భయపడుతున్నప్పుడు ఇక్కడ బిడ్డల కోసం, చెల్లెమ్మల భవిష్యత్తు కోసం తాను నిలబడినట్లు తెలిపారు. ఎందుకు యూనివర్సిటీస్కి రానంటే ఎందుకంటే నాకు అర్హత లేదని తెలుసు. ఎందుకంటే నేను మేధస్సుతోటి పోటీ పడలేను. ఎందుకంటే మనుషుల్ని కదిలించగలిగేది, సమాజాన్ని ముందుకు నడిపించేది అలాంటి మహానుభావులు, ఇలాంటి వ్యవస్థని మనం ప్రతిష్ఠిస్తే అలాంటి వ్యవస్థకి అతిథిగా రావాలంటే కూడా నాకు అర్హత ఉందా అనుకుంటా. కానీ నాకు అర్హత ఉందో లేదో ఇవన్నీ పక్కన పెడితే మీరు ప్రేమతో పిలిచారు, అందుకుని వచ్చారు. మీరు నిష్పక్షపాతంగా నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పమంటే ఇలాంటి విశ్వవిద్యాలయాలకు వచ్చి, అలాంటి మహానుభావులు నడిపిన విశ్వవిద్యాలయాలకు వచ్చి నేను ఇలాంటివి చెప్పడం నిజంగా నాకు ఇష్టం. కానీ ప్రేమ అంటే ఒకసారి మీతో పంచుకుంటే ఇది తెలుస్తుంది మీకు. ఒకసారి నేను ఎందుకు చెప్పడానికి వచ్చానంటే చప్పట్లు కొట్టాల్సింది నాకు కాదు, మహానుభావులు చప్పట్లు కొట్టాను చెప్పడానికైనా ఇలాంటి సందర్భాన్ని వాడుకోవచ్చు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ద కాలం ఈ ఆంధ్ర విశ్వకళా పరిషత్లో చదివిన ఎంతో మంది చరిత్రలో నిలిచారు. ఇదే విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ఉపరాష్ట్రపతి గారు ఉన్నారు. మనకి చదువుతో యూనివర్సిటీతో మొదలవుతుంది, కానీ ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలని మనం స్వశక్తితోనే మనం నిర్ణయించుకోవాలి. మీరు కేవలం ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులు మాత్రమే కాదు, మీరు విశ్వవిద్యాలయం విద్యార్థులు మాత్రమే కాదు, మీరు ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్తులో ఇక్కడ గడిపే సంవత్సరాల్లో మీ జీవితంలో ముఖ్యమైన క్షణాలు, మీ ఆలోచనలు తీర్చిదిద్దే అద్భుతమైన క్షణాలు. దేశ భవిష్యత్తుకు మీరే నాయకులు. మీ విలువల్ని నిర్మించే క్షణాలు, మీ దిశని నిర్ణయించే క్షణాలు. విద్య అంటే పుస్తకాల్లో ఉన్న జ్ఞానం మాత్రమే కాదు, సమస్యల్ని ఎదుర్కోగలిగే ధైర్యం, సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం, సమాజానికి ఉపయోగపడే బాధ్యత. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ గా చేసి అపార్థైడ్ మీద యుద్ధమే చేసుకునే దశాబ్దాలు చేసిన నెల్సన్ మండేలా గారి మాటల్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం ఉందంటే అది విద్య. కాబట్టి మీ లక్ష్యం కేవలం ప్రతిభ కాదు, మీ ధ్యేయం సమాజ సేవ కూడా కావాలి. యువత నేరుగా రాజకీయాల్లోకి రాకపోయినా ఒక భావజాలాన్ని పెంపొందించుకోవాలి.
అది సక్రమంగా ఉండాలి, లేకపోతే ఒక తరమే నాశనం అయిపోతుందని యువతకు పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కన్నా విద్యార్థులను ఎదుర్కోవడమే కష్టమని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ యువతను బలంగా నమ్ముతానని, అదేవిధంగా చాలా ప్రేమిస్తానని, తనని ఎవరైనా ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే అది విద్యార్థులైతే ఆలోచిస్తానని, ఎందుకంటే వారి మనసుల్లో ఏమనుకుంటారో అదే అడిగేస్తారని, అందుకే వారి దగ్గర తెలివి కాకుండా మనసే వాడతారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంత మీ ప్రేమ మీ అభిమానం కోరుకుంటూ రావు. నేను ఎవరైనా సరే ఒక ఫంక్షన్కి పిలుస్తున్నా, ముఖ్యంగా విద్యార్థులు ఉన్న చోటికి నన్ను రమ్మంటే చాలా ఆలోచిస్తాను. ఎందుకు ఆలోచిస్తానంటే వీళ్ళ మనసులో ఎక్స్ట్రా ప్రశ్నలు ఉంటాయి. ఇచ్చి ఏం మాట్లాడతాడు, ఏం మిగతాడు, నేను చూస్తాను ఏం మాట్లాడతాను చెప్తున్నాను. నేను అందుకనే సినిమా ఫంక్షన్స్ లో కావచ్చు అసలు తక్కువ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అది జీవితం మాట్లాడకుండా ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా జీవితం లక్షల మంది జనం మధ్యలో పెట్టేస్తుంది. విద్యార్థుల నుంచి పారిపోదాం, వాళ్ళు వేసే ప్రశ్నలకి, వాళ్ళు లేవనెత్తే సందేహాలకి, ప్రశ్నలకి మన దగ్గర సమాధానాలు ఉండవు. ఎందుకంటే చాలా ప్యూరెస్ట్ ఫామ్ లో ఉంటారు విద్యార్థులు. ఒక ట్యాబ్లో రాసాలి, క్లీన్ స్లేట్. వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగారంటే మనసులో ఏం ఉండదు, చాలా అసలు గుండె లోతుల నుంచి అడుగుతారు. వయసు వచ్చే కొద్ది మన దగ్గర సమాధానాలు ఉండవు. అందుకని 10 మంది విద్యార్థులకి నేను ఆలోచిస్తాం. అలాంటిది ఇన్ని వేల మంది విద్యార్థుల మధ్య వచ్చి మాట్లాడాలంటే ఇది ఎంత సాహసం. ఒక అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కంటే కూడా చాలా సాహసం. Books are the training weights of our mind. అలాంటిది పొద్దున్న లేస్తే పుస్తకాలతో కుస్తీ పట్టే మీతోటి ఒక మాట మాట్లాడాలి అంటే ఎంత ఆలోచించాలి. సో నేను మీ దగ్గర, యువత దగ్గర, విద్యార్థుల దగ్గర నేను తెలివితేటలు వాడు, మనసే వాడతాను. మీ దగ్గర నటనలు చేస్తే కుదరదు. ఈ సొంత చెప్పండి, డైరెక్ట్ గా పాయింట్కి రా అని మేము అనేస్తాను. అది చాలా ఆలోచిస్తాను.